ఎప్పుడైతే నాకు 'ఆరుగురు పత్రుల' సినిమా ఫ్లాప్ అయిందో, 'శ్రీనివాసంత లక్ష్మి' ఫ్లాప్ అయిందో, ఫుల్ ఫ్లెడ్జ్‌గా టీవీకి వచ్చేసాను. ఐయామ్ ఐ కంఫర్టబుల్‌గా నేను థింక్ ప్లేస్ ఆల్మోస్ట్ అయిపోయాను 25 ఇక్కడ. ఇయర్స్. యాహ్! నేను కంఫర్టబుల్‌గా ప్లేస్ అయిపోయానండి. ఈటీవీలో చేస్తున్నా, జీలో చేస్తున్నా, జెమినీలో చేస్తున్నా. ఈటీవీకి 15 సీరియల్‌లు చేశా. జెమినీకి 7 చేశాను. 9 స్టార్ మాకి 7 సీరియల్‌లు చేశా. అంటే ఏంటి, ఐ వాస్ గెట్టింగ్ బ్యాక్ టు బ్యాక్ వర్క్. ఐ వాస్ సాటిస్ఫైడ్. అంటే నాకెప్పుడు అంటే నాకు ఒకటే కోరిక ఉండేదంటే ఎప్పటికైనా లైఫ్‌లో ఇప్పటికి ఒక కోరిక ఏంటంటే ఒక 'ప్రకాష్ రాజ్' గారిలాగా, 'రావు రమేష్' గారిలాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో పేరు తెచ్చుకోవాలి. సార్ చాలా మంచి వర్డ్ చెప్పారు. అంటే ప్రతి ఒక్క సీనియర్ యాక్టర్‌కి కూడా ఒక సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ ఆ! పడాలి అనేది ప్రతి ఒక్కరికి ఉండే ఒక పెద్ద ఉంటుంది. పెయిన్ ఉంటుందండి. కదా! అది ఇష్టం, పెయిన్ అన్నీ ఉంటాయి. బ్రేక్ అండి. ఒక్కొక్కసారి మంచి క్యారెక్టర్ పడితే సినిమా ఆడదు. అదే చెప్తున్నా లాజిక్ ఎలా ఉంటుందంటే నాకు 'శ్రీనివాసంత లక్ష్మి' సినిమాలు నమ్మరు. నాకు చాలామంది ఇప్పటికి నాకు ఫ్యాన్స్ ఉన్నారు ఆ సినిమాకి సంబంధించి. అంటే ఒక సాఫ్ట్ విలన్. హ్మ్. చూడ్డానికి చాలా అమాయకంగా ఒక ఎంపీ కొడుకొచ్చి రాజమండ్రి లాంటి ఒక ఊరొచ్చి ఇద్దరు అమ్మాయిలు రేప్ చేసి వెళ్ళిపోతాడు. ఆయన చంపేస్తుంది హీరోయిన్. చంపేస్తుంది క్లైమాక్స్ ఈ క్యారెక్టర్ మనోహర్ క్యారెక్టర్ పేరు. అంటే అలాంటి క్యారెక్టర్ లైక్ చేస్తున్నారు. కాకపోతే అది హిట్ అయి ఉంటే నాకేమో వేషాలు పడవేమో. అంటే పాజిటివ్ విలన్‌గా పడుండొచ్చేమో. బట్ అది ఫ్లాప్ అవ్వడం అంటే ఈక్వేషన్స్ చాలా ఉంటాయండి. ఇప్పుడు మీరు నమ్మరండి 78లో చిరంజీవి గారితో 20 మంది వచ్చారు హీరోలు. వి అడోర్ మెగాస్టార్. అంతే అది. అంటే అది ఎందుకు అంటే ఆయన ఎంత కష్టపడి ఆ టైమింగ్, ఆ కష్టం, ఆపర్చునిటీస్ కూడా ఆ టైంకి రావడం, ఆయన అందిపుచ్చుకోవడం. ఆయనకి 'ఖైదీ' సినిమా 60 సినిమా నాకు తెలిసి 70 సినిమా అనుకుంటండి. ఫస్ట్ 20 సినిమాల్లో కాదు ఆయన 'ఖైదీ'. చాలా లేట్‌గా వచ్చిన సినిమా. 83లో 'ఖైదీ' సినిమాకి అప్పటికే ఆయన 50 సినిమాలు చేసేసారు ఆయన. సో అంటే అప్పటికే ఆయన చిన్న క్యారెక్టర్లు అంటే నెగిటివ్ క్యారెక్టర్, గెస్ట్ క్యారెక్టర్ చేస్తూ వస్తున్నారు. అంటే ఎక్కడ ఆగిపోయి ఉండేదిగా. చెప్తున్నా అంటే వి షుడ్ కీప్ ఆన్ వెళ్ళిపోవాలండి. గీతలో కృష్ణుడు చెప్పినట్టుగా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని మన ప్రయత్నం మనం చేయాలి. ఆ టైము నేను టైం బాగా నమ్ముతా. ఒకసారి కోట శ్రీనివాసరావు గారు ఒక మాట చెప్పారు. ఒక షోలో ఆయన చెప్పారన్నమాట. టాలెంట్ గుమ్మడికాయ అంత ఉంటే అదృష్టం ఆవగింజంతనే ఉండాలట. అంటే ఎంతో కొంతనే ఉండాలండి. నాకు టాలెంట్ ఉంది, నేను మంచి పర్ఫార్మర్ అంటే కుదరదు. ఆ టైంకి ఆ డైరెక్టర్ కనిపించాలి. అండ్ ఇంకోటి కాన్స్టెంట్ ఫాలో అప్ తప్పు నాదే, నేనే చేయలేదండి. అంటే నేను ఎప్పుడైనా ఒక సినిమా ఓపెనింగ్ అయ్యేప్పుడు కలిసేవాడిని. పాపం ఇప్పటికీ ఏ మాట కమంట త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కానీ, అనిల్ రావిపూడి గారు కానీ పిలిచి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి మాట్లాడతారు. ఆ రెస్పెక్ట్ నేను గెయిన్ చేసుకున్నా. భయ ఏంటి చెప్పండి, ఏం చేస్తున్నారు ఇప్పుడు, ఏ సీరియల్ చేస్తున్నారు, ఇంత బాగా మాట్లాడతారు. ఆ తర్వాత నేను ఫాలో అప్ చేసేవాడిని కాదు. ఎందుకంటే నాకున్న కమిట్మెంట్స్ ఇప్పుడు సీరియల్ అంటే 20 రోజులు బ్లాక్ అయిపోతాయండి. సినిమా అంటే వాళ్ళకి ఎక్కువ డేట్స్ ఇవ్వాలి నేను. రేపు పొద్దున మొహమాటానికి కలిగి వాళ్ళు నాకు అవకాశం ఇచ్చాక ఆబ్లిగేషన్ నేను కాదు అంటే తప్పు వాళ్ళని అవమానించినట్టు అవుతుంది. అందుకని నేను ట్రై చేయలేదు. అండ్ ఇంకొక మేజర్ ఏంటంటే మనకు ఒక ట్యాగ్ వేస్తారండి తెలుగులోనే, సార్ నా సీరియల్ ఆర్టిస్ట్ అని. నెక్స్ట్ క్వశ్చన్ అదే సార్. ఇది ట్రూ. ఇది అంటే నిజంగానే ఒక సీరియల్ ఆర్టిస్ట్కి ఫిలిం యాక్టర్కి చాలా డిఫరెన్స్ చెప్తారు. వీళ్ళు ప్రాంప్ట్లో చేస్తారు, వీళ్ళకి ఒక డైలాగ్ అందరిలో ఉండరు కదండి. ఇప్పుడు నేను ఉన్నా వితౌట్ ప్రాంప్టింగ్ యాక్ట్ చేస్తా అంటే నేను సినిమాలు చేసిన వాడిని. అంటే ఒక చిన్న చూపు అది ఒక్కటే నచ్చదండి నాకు. అంటే వాళ్ళ లాజిక్ నిజంగా దాని వల్లే ఆపర్చునిటీస్ అది రావాలి. కూడా ఒక కారణం అండి. అది మేజర్ కారణం. ఇప్పుడు నేను మీకు చెప్పిన కారణం ఏదైతే నేను సీరియల్లో డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయినా 20% అయితే 80% డైరెక్టర్స్ ఆడి సీరియల్ ఆర్టిస్ట్ పెట్టకండి. నేనే అంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళైతే ఓకే, వాళ్ళు ఓకే అంటే వాళ్ళు లిప్సింగ్ కదా. వాళ్ళైతే వాళ్ళు లిప్సింగ్ లో రీల్స్ చేస్తారు కదండి. ఇప్పుడు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఏం చేస్తారు, లిప్సింగ్ లో వాళ్ళకి కొన్ని వేల మంది ఫాలోవర్స్ ఉంటారు, కొన్ని లక్షల వాళ్ళకి వ్యూస్ ఉంటాయి. ఎందుకు? సింపుల్ లాజిక్ చెప్తా. లిప్సింగ్ చేయడం వేరు, యాక్ట్ చేయడం వేరు. చాలా మైన్యూట్ డిఫరెన్స్. ఇప్పుడు లైట్ పెట్టి కెమెరా పెట్టి ఇక్కడ నా డైలాగ్ ఇస్తే మీరు పేజ్ డైలాగు, నేను మీ మీద షాడో పడకుండా ఒక చిన్న యాక్టివిటీ చేస్తూ డైలాగ్ చెప్పడానికిను కూర్చోపెట్టి సెల్ఫీ మోడ్లో రీల్ చేయడానికి చాలా తేడా ఉంది. సో అందుకే 100,000 మంది ఇన్స్టాలో చేయొచ్చు. బట్ కెమెరా ఇంతకుముందు మనకి మ్యాగ్జిన్ ఉండేది సినిమాలకి, నెగిటివ్ ఉండేది. మీరు నమ్ముతారు లేదో, రోల్ అనగానే ట్రర్ సౌండ్ వస్తుండేది. అప్పుడు యాక్ట్ చేయాలి. అంటే లక్కీగా నేను మా తమ్ముడు చిన్నప్పటి నుంచి అందులో ఉన్నాం కాబట్టి మాకు కాన్షియస్ ఫీలింగ్ రాలేదు. బట్ ఇవాళకి ఆ మ్యాగ్జిన్, ఆ కెమెరా ఉన్నంత కాలం, రీల్ ఉన్నంత కాలం ఇవాళకి ప్రతి ఆర్టిస్ట్ కాన్షియస్ అవుతారు డైలాగ్ చెప్పడానికి. నాకు కింద వస్తుంటుంది క్లాప్ కొట్టగానే ట్రర్ వెళ్తూ ఉంటుంది. ఈ టర్రలు వింటూ డైరెక్ట్ ఆర్టిస్ట్ని చూసుకుంటూ, లైటింగ్ చూసుకుంటూ మీ యాక్షన్ మీరు చేసి మీ డైలాగ్ మీరు చెప్పాలి. ఇట్స్ మల్టీ టాస్కింగ్. అంటే ఎంత కష్టం ఉండదు. అంటే అంత కష్టం ఒక యాక్టర్గా చెప్పడం. ప్రతివాడు చెప్పే కమెంట్ చాలా ఈజీ కదండి. నాలుగుకి నరం ఉండదు అంటారు. కమెంట్ బొక్క ఇలా చెప్పేస్తారు, ఆడికి బొంగ ఇచ్చే యాక్షన్. అది కాదు, ప్రాక్టికల్గా మనం సెట్లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద ఆర్టిస్టులతో చేస్తున్నప్పుడు తెలుస్తుంది మనకి ఎలా ఉంటుందో ఆ ఫీల్. సో దానివల్ల కూడా అంటే వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే యాక్టింగ్ ఎక్కడైనా ఒకటే అండి. ఆ పారామీటర్స్ మారతాయి. ఇప్పుడు నేను థియేటర్ ఒక నాటకం వేస్తున్నాను అనుకోండి, నేను 100 కుర్చీలో కూర్చున్న వాడికి నా పర్ఫార్మెన్స్ కనిపించాలి, ఎక్కువ చేస్తా. సినిమా అనుకోండి 70 mm,
అదే కరెక్ట్గా దానికి 70% తగ్గించాను నా పర్ఫార్మెన్స్ నేను. టీవీ అనుకోండి కొంచెం పెంచుతా, దగ్గరగా ఉంటాం కాబట్టి. అండ్ ఇందులో కూడా డైరెక్టర్స్ పట్టు ఉంటుంది. నేను బాపు గారితో పనిచేశానండి. బాపు గారికి ఏంటంటే మీరు కెమెరాకి ఫేవర్ చేయకూడదు. నాకు పెద్ద ఆర్టిస్ట్, నా ముందు ఒక పెద్ద ఆర్టిస్ట్ పేరు చెప్పమన్నాడు. ఎందుకంటే పొద్దుతిరుగుడు పూలా తిరిగిపోతారు కెమెరాకి అన్నాడు, సన్ఫ్లవర్ లాగా. ఆయనకి ఏంటంటే న్యాచురల్గా ఉండాలి. ఇప్పుడు మన ఇద్దరు ఎలా మాట్లాడుకుంటున్నాం అదే ఆయనకి యాక్షన్. బాపు గారికి ఇంకో పెద్ద డైరెక్టర్ ఉన్నారు, ఆయనతో కూడా పనిచేశా. ఆయనకి డ్రామా. మామూలుగా ఏంటండి మంజుష గారు బాగున్నారా, ఇది బాపు గారి స్టైల్. ఇంకో డైరెక్టర్కి ఎలా, మంజుష ఏంటి బాగున్నావా అంటే అది అది ఏ ఫీల్ అయినా, అది ఫ్రెండ్లీ ఫీల్ అయినా కూడా అంత డెప్త్ కావాలి ఆయనకి. అంటే డైరెక్టర్ని బట్టి కూడా మారుతుందండి. సో దానికి నువ్వు సీరియల్ యాక్షన్కి నువ్వు సినిమాకి సంబంధం లేదు. పర్ఫార్మెన్స్ లో మీకు ఆ పారామీటర్స్ మారితే తప్ప డైరెక్టర్ని బట్టి చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు నేను మీకు కావాల్సినట్టు నేను యాక్షన్ నా పర్ఫార్మెన్స్ ఇవ్వాలండి, కౌశిక్ కొంచెం అంత వద్దమ్మా తగ్గించండి తగ్గించేస్తా. కొంతమంది డైరెక్టర్ అంటారు కొంచెం పెంచమ్మా, మరీ న్యాచురల్గా మరీ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అడుగుతారు, మోడ్యులేషన్లు. ఏమ్మా బాగున్నావా అనగానే ఏమ్మా బాగున్నావా, ఈ తేడా డైరెక్టర్ బట్టి ఉంటుంది కదా. కరెక్ట్ సార్. సీరియల్స్ లో మంచి ఇన్కమ్ వస్తుంది, లేదండి సెటిల్ అవ్వచ్చు. కాదండి, గవర్నమెంట్ జాబ్ లాగా సీరియల్ మంచి ఇన్కమ్ ఏ ఉండదండి. గవర్నమెంట్ జాబ్ లాగా సెక్యూరిటీ, సెక్యూర్డ్. నెలకి మీకు వచ్చే 1,50,000 1,70,000 పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. అది ముందన్ని కరెక్ట్ గా మాట్లాడుకుంటారు. పర్ఫెక్ట్ ప్రొడక్షన్ అయితే ప్రొడక్షన్ వాళ్ళు టీడీఎస్ లెగ్గొట్టకుండా డబ్బులు కరెక్ట్ గా ఇస్తే, అది లేకుండా ఏది టెలికాస్ట్ అయినా 45 days కి ఫస్ట్ చెక్ వచ్చాక డబ్బులు ఇస్తానంటే మాత్రం గోవిందా. అంటే సీరియల్ ఆర్టిస్టులు అందరికి ఓన్ హౌసెస్ ఉంటాయి, మంచిగా సెటిల్మెంట్ ఉంటుంది, లైఫ్ కెరియర్ అది బాగుంటుంది. డిపెండ్స్ అండి. ఓన్ హౌసెస్ ఉంటాయంటే ఇప్పుడు నేను కొనుక్కోవడానికి నాకు 20,000 పట్టింది. అంటే అప్పుడు నా పేమెంట్స్ అంత తక్కువ ఉండేవండి. ఇప్పుడు నేను తీసుకుంటున్న పేమెంట్ మీరు నంబరు, ఇప్పుడు నేను ఛార్జ్ చేసే రెమ్యునరేషన్ ఫస్ట్ కొత్త హీరో ఛార్జ్ చేస్తున్నాడు, ఇప్పుడు వచ్చిన హీరో. అంటే అంత మారిపోయినాయి పారామీటర్స్. అంటే నేను ఒక ఇల్లు కొనుక్కోవడానికి 2 ఏళ్ళు పట్టింది. 20 ఏళ్ళు కష్టపడితే నేను ఐ కుడ్ బై అ ఫ్లాట్ ఫర్ మై సెల్ఫ్. అదే కనుక ఇప్పుడు కొత్తగా వచ్చిన వాడికి ఏంటంటే వాడి స్టార్టింగే 22,000తో స్టార్ట్ అవుతుంది పర్ డే పేమెంట్. సోషల్ మీడియా ఒకటి, ఈ ఇన్స్టా అని యూట్యూబ్ అని ఇంకా మీరు అన్నట్టుగా స్నాప్చాట్ అని, ఇది మానిటైజ్ అయిపోయింది. ఫేస్బుక్ కూడా ఇప్పుడు, ఇన్స్టా కూడా. ఏముంది ఇంకా మానిటైజ్ అయితే ఎంతో కొంత యూట్యూబ్లో ఇన్కమ్ వస్తూనే ఉంటుంది కదా, అదొక సైడ్ ఇన్కమ్. అండ్ వాళ్ళ ఖర్చులు అలాగే ఉన్నాయండి. అంటే నా ఎక్కడ ఆశ్చర్యం అంటే నా జనరేషన్ అంటే 80s, ఐఎమ్ 80 born kid. 80s 70sతో అయిపోయిందండి ప్లానింగ్ ఫ్యూచర్. ఇప్పుడు అందరూ అంటే లివ్ ఇన్ ద మూమెంట్. ఏదో ఇల్లు కొనుక్కున్నామా, రాత్రి పబ్కి వెళ్ళామా, తాగామా, ఇంటికి వచ్చామా, రేపటి సంగతి రేపు. బట్ మాకు ఎలా ఉండేదంటే ఓహో ఇప్పుడు ₹1,00,000 వచ్చాయంటే 50,000 దాచుకుందాం, నెక్స్ట్ మంత్కి ఏదైనా ఉపయోగించుకుందాం, ఒక 10 లక్షలు FD చేసుకుందాం, ఇలా ఉండి. ఇప్పటికి నా మైండ్ సెట్ అదే. ఇప్పుడు ఏదో ప్రాజెక్ట్ చేసిన ఒక 2 లక్షలు వచ్చాయి అనుకోండి, వెంటనే 2 లక్షలు ఫస్ట్, అంటే మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటాం కదా, ఫస్ట్ 2 లక్షలు దాగానే 1,00,000 దాచేద్దాం, ఓ 10 ఇది అలా పెట్టేసుకుంటాం. ఇప్పుడు జనరేషన్ అంటే 1,00,000 గోవానా బాలియా అంటే దే లివ్ ఇన్ ద మూమెంట్. వాళ్ళు కరెక్ట్ మేబీ, ఐ డోంట్ నో, బట్ అంటే ఆ మైండ్ సెట్ మారదు. అంటే అప్పటి అంటే 80sలోను 70sలో వాళ్ళకి ఇలాగే ఉంటుంది మైండ్ సెట్. ఈ జెన్జీ అని కొత్తగా జెన్జీ అంటున్నారు కదా, జెన్జీ అంటే ఏంటి ఏమోనంటే నాకు కూడా తెలియదు. ఎవరో చెప్పారు జెన్జీ అంటే 2000లో పుట్టిన వాళ్ళ అనుకుంటా జెన్జీ అంటే. అండ్ మిలేనియల్స్ అని 2020 తర్వాత పుట్టిన వాళ్ళు అనుకుంటా, అంతేగా మిలేనియల్స్. వాళ్ళు పాత వాళ్ళ. జెన్జీ అంటే ఓకే, జెన్జీస్ అంటే 2000లో పుట్టిన వాళ్ళు, 2000 తర్వాత. మిలేనియల్స్ అంటే 90sలో. ఏంటో కొత్త చెప్తారు. నేను కూడా చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. నన్ను చాలా మంది అడుగుతారు, సార్ మీరు ఎందుకు సార్ ఇదే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారంటే, నేను అది గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా గ్రీన్ బటన్ రెడ్ బటన్ మ్యాక్సిమం. నాకు అదొకటి. ఎప్పుడైనా నా బ్యాంక్స్ ఈ యాప్స్ ఉంటాయి కదా, బ్యాంక్ యాప్స్, వాటికి అండ్ ఏదైనా నేను చాలా రేర్ ఫోటోలు దిగడం కూడా. అంటే యాక్టర్ ఏమిటి నాకు అసలు ఇష్టం ఉంటుంది ఫోటో, అంటే మెమరీ కోసం దిగుతా అంతే. అంటే చాలా మంది లాగా ఒకే పోజ్ లో 15 సార్లు సెల్ఫీ క్లిక్ చేసుకోండి నేను. సో అలా నాటి వాడికి అసలు వేస్ట్. అంటే బేసిక్ గా అదే అండి మ్యాటర్. అయ్యో, ఎందుకంటే ఇప్పుడు ఎవడన్నా టెక్నాలజీ వాడతాడు, నన్ను వాడను. ఇష్టం ఉంటుంది బేసిక్ గా. నాకేంటి వీడియో గేమ్లు ఆడంటే అబ్బాయిలందరూ అలా ఉండాలని లేదు. సో నాకు కార్స్ ఇష్టం, ఐ లైక్ పర్ఫ్యూమ్స్. అలా కొంతమందికి ఒక ఫ్యాసినేషన్ ఉంటుంది. మా తమ్ముడికి వీడియో గేమ్స్ ఇష్టం. ఇప్పుడు పబ్జీ కల్చర్ వచ్చిన తర్వాత ఇప్పుడు మా అబ్బాయి ఆడేస్తున్నాడు. అంటే నాకు భయం ఏంటంటే వీళ్ళు ఎంగ్రోస్ అయిపోతారు దాంట్లో. ఇప్పుడు మా తమ్ముడు కూతురు ఉందండి, 7 years old, వరేణ్య దాని పేరు, పెద్దది. అది మా అబ్బాయితో ఆడుతుంటుంది. మా ఇద్దరం పక్క బిల్డింగ్ లో ఉంటాం, ఫ్లాట్స్ లో ఉంటాం, నేను మా తమ్ముడు. వీడు ల్యాప్టాప్, అది ల్యాప్టాప్. వీడు ఇక్కడ ల్యాప్టాప్ నుంచి మాట్లాడుతున్నాడు దాంతో.
రైట్ గా లెఫ్ట్ గా అంటే ఏం చేస్తాం అంటే దాంతో ఆడతాం కలిసి ఆడుకోవచ్చు ఇలాగే ఆడాలన్నాడు. వీడి ల్యాప్టాప్ వీడు దాని ల్యాప్టాప్లో అది గేమ్స్ ఉంటాయి వాడుకుంటారు. అది నేను బేసిక్ అసలు అంటే ఈ గ్యాడ్జెట్స్ కానీ ఈ గేమ్స్ కానీ ఐ ప్రిఫర్ ప్లేయింగ్ బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, కొంచెం ఫిజికల్ గా స్వెట్టి గేమ్స్ ఇష్టం. స్వెట్ అయ్యి మనకు బాడీ కొంచెం ఉపయోగించే గేమ్స్ ఇష్టం. ఇంట్లో కూర్చొని వర్చువల్ గా అసలు నచ్చదు. సార్ ఇంకొకటి, ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ అంటే 10 years నుంచి సీరియల్ చేసేవాళ్ళు, 5 years నుండి చేసేవాళ్ళు, జస్ట్ 3 years నుంచి చేసేవాళ్ళు కూడా ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తున్నారు. అవునండి, చాలా మంది అందులో మంచిగా క్లిక్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునవును. మరి ఎందుకని కౌశిక్ సార్? అంటే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ బాగా ఎక్కువ అండి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎందుకు అంటున్నానంటే అన్నమాట, అంటే చేసేవాళ్ళకి లేదని కాదు, తప్పుగా తీసుకోవద్దు. నాకేంటంటేనండి, ఫస్ట్ పాయింట్ నేను ప్రొడ్యూస్ చేసేంత సంపాదించాల, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు చేసే ప్రొడ్యూసర్లు అందరూ అంటే ఇన్వెస్టర్స్ని తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఈ మధ్య. అంటే వాళ్ళు డబ్బులు పెట్టకపోయినా ఇన్వెస్టర్స్ తీసుకొచ్చి దే టేక్ ఎ కట్ అలా ఉంటారు. కాకపోతే ఛానల్స్కి వచ్చేప్పటికి ఏమైపోతుందంటే మనకి ప్రతి గురువారం రేటింగ్ వస్తుందండి, ఎవ్రీ థర్స్డే రేటింగ్ వస్తుంది మనకి. అంటే ప్రాక్టికల్గా నా ఫ్రెండ్స్ని చూసే వాళ్ళు పడే ఆ మానసిక స్ట్రగుల్ చూసాను నేను, ఎలా ఉంటుందంటే మెంటల్ స్ట్రగుల్. గురువారం రేటింగ్ వచ్చిన తర్వాత షూటింగ్స్ మనకి తెలుగులో ఎలా ఉంటాయంటే ఫస్ట్ వీక్, థర్డ్ వీక్, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ చేస్తామండి టీవీ సీరియల్స్. ఎందుకు అలా పెట్టుకున్నాం అంటే రేటింగ్ బట్టి ట్రాక్స్ అవి మారుతూ ఉంటాయి. ఆర్టిస్టులు, హీరో హీరోయిన్ మెయిన్గా ఉంటారు. సో ఏ ట్రాక్ అయితే రేటింగ్ ఎక్కువ వస్తుందో దాన్ని బట్టి నెక్స్ట్ ట్రాక్ వేసుకుంటాం. సో వారానికి 70 సీన్లు ఓకే చేస్తుందండి ఛానల్, ప్రొడ్యూసర్కి 70 సీన్లు ఓకే చేస్తుంది. ఈ 70 సీన్లు 6 రోజుల్లో 5 రోజుల్లో ఫినిష్ చేయాలి వీళ్ళు. అంటే యావరేజ్ రోజుకి 10 సీన్లు 12 సీన్లు షూట్ చేయాలి. దాంతోపాటుగా 90 సీన్లు ఓకే అయితే రోజుకి 2 ఎపిసోడ్లు మినిమం, రోజుకి 2 ఎపిసోడ్స్ ఇవ్వాలి డైరెక్టర్. ఈ రోజుల్లో ఇవ్వాల్సిందే. అంటే 26 ఎపిసోడ్లు 10 days 11 daysలో అయిపోవాలి మనకి. సో ఎప్పుడైతే ఈ ఫస్ట్ వీక్లో 4 days చేసి ఒక 70 సీన్లు అయిపోతాయి కదా, ఈ క్యాలిక్యులేషన్లో థర్డ్ వీక్ మళ్ళీ సీన్స్ ఇవ్వాలి కదా. ఒక్కొక్కసారి లేట్ అవుతుంది ఛానల్ ఇవ్వడం, ఏ ఛానల్ అయినా. ఇప్పుడు అంటే ఒక్కొక్క సీరియల్కు ఈపీ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉంటారు. సో తను కంటెంట్ హెడ్తో మాట్లాడిన తర్వాత ఆ వారం మీరు వెయిట్ చేయాలి. ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు మీరు? మీరు ప్రొడ్యూసర్, ఇప్పుడు నా డేట్ మీ దగ్గర ఉంది, థర్డ్ వీక్ మొత్తం మీదండి, 15, 21 మీ డేట్స్ నావి. మీరు 13th ఛానల్కి వెళ్ళారు, మీ సీన్స్ ఓకే అవ్వాలా, 14th సీన్స్ ఓకే అవ్వాలా, 15th ఓకే అవ్వాలా, మీకు 16th, 17th, 18th దాకా ఓకే అవ్వాలా. ఏం చెప్తారు మీ ఆర్టిస్ట్కి మీరు? థర్డ్ వీక్లో 3 days పోయినాయి, మీరు షూటింగ్ చేయలేపారు. 19, 20, 21 3 days 4 days మిగులుతాయి. ఈ 4 daysలో 70 సీన్లు ఎలా చేస్తారు మీరు? అది ఛానల్కి సంబంధం లేదు. వాళ్ళు రేటింగ్ని బట్టి మీకు ఓకే చేసిన సీన్స్ మీకు ఇస్తారు. వాళ్ళు ఏమైతే అనుకున్నారో మీతో రైటర్తో డిస్కస్ చేసి ఛానల్ కంటెంట్ హెడ్ కూర్చుని, ఈపీ కూర్చుని ఇవి వేస్తే బాగుంటుంది రేటింగ్ కోసం వేస్తారు. అది వేశాక ఈ స్ట్రగుల్ చూసారా, మీ డేట్లు అయిపోతూ ఉంటాయి, మీరు ఇక్కడ డేట్లు హోల్డ్ చేయాలి, ఆర్టిస్టులు ఆబ్లిగేషన్లు ఉంటాయి, ఆ డైరెక్టర్ మీకు ఫినిష్ చేయాలి, మళ్ళీ మీరు సెకండ్ కెమెరా డైరెక్టర్ని పెట్టుకోవాలి. ఇవన్నీ చూశాక హ్యాపీగా వచ్చామా, యాక్ట్ చేసామా, డబ్బులు తీసుకున్నామా, వెళ్ళిపోయామా. పీస్. చేయొచ్చు, పరిగెత్తి పాలు తాగే కన్నా నించొని మంచినీళ్ళు తాగడం మంచిదంట. మంచినీళ్ళు బీరో బెటర్. సూపర్. అంతే సార్. డైరెక్షన్ చేస్తున్నారు ఫ్యూచర్ లో, కమింగ్ సూన్ అని వినడం కూడా జరిగింది. ఆడియో చేస్తున్నాను, ఒక సీరియల్ కి సెకండ్ కెమెరాకి డైరెక్ట్ చేస్తున్నాను. ఈటీవీలో మనసంతో నువ్వే ఒక సీరియల్ వస్తుంది, అందులో సెకండ్ కెమెరాకి సెకండ్ యూనిట్ డైరెక్టర్ గా చేస్తున్నాను. మల్లేన్ రాధాకృష్ణ గారు అండి, ఆయన అవకాశం ఇచ్చారు. సో ముఖ్యంగా ఈ ఇంటర్వ్యూ ముఖ్యంగా ముందు అన్నయ్యకి థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే నాకు ఎప్పుడో 4-5 years నుంచే ఒక ఆస్పిరేషన్ ఉంది డైరెక్షన్ చేయాలని. బట్ అది రాధాకృష్ణ గారి ద్వారా తీరింది నాకు. అన్న అవకాశం ఇచ్చారు, వెంటనే ఈటీవీలో కూడా పాపం వెంటనే ఒప్పేసుకున్నారు. బాపిరెడ్డి గారు, మూర్తి గారు అందరూ ఎంకరేజ్ చేశారు. సో చాలా హ్యాపీ. అంటే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, బికాస్ అంటే ఇన్నేళ్ళు యాక్ట్ చేశా కదండి. సో నాకు తెలుసు ఏ షాట్ పడుతుంది, ఏ షాట్ పడదు, ఎంతవరకే ఎమోషన్ తీసుకోవాలో ఆర్టిస్ట్ దగ్గర నుంచి. సో అదొక మనసంతనమైన సీరియల్ సెకండ్ కెమెరా డైరెక్ట్ చేస్తున్నానండి. మేబీ కొత్త సంవత్సరం మెయిన్ డైరెక్టర్గా ఐ మైట్ స్టార్ట్ అ ప్రాజెక్ట్. సంక్రాంతి తర్వాత సిరీస్ కూడా అనుకుంటున్నాను. కాకపోతే ఫస్ట్ ఒకసారి దీంట్లో ప్రూవ్ చేసుకుంటే అట్ బి ఈజీ ఫర్ మీ. అంటే నాకు ప్రొఫైల్ ఉంటే నాకు అవకాశం ఈజీ అండి. అందరికీ నేను డైరెక్టర్గా, ఆర్టిస్ట్గా తెలుసు, డైరెక్టర్గా తెలియదు కాబట్టి. సో 2026 కి ఒక డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అవబోతున్నా. వచ్చి కనీసం నేనైనా ప్రాక్టీస్ వాట్ యు ప్రీచ్ అన్నట్టుగా నేనైనా తెలుగు వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇచ్చి, సో ఛానల్ చెప్పినట్టుగా పెట్టుకున్నాను ఆన్ తెలుగు వాళ్ళని, ఎక్కువ మందిని తెలుగు వాళ్ళని పెట్టుకునే ప్రయత్నం గ్యారంటీ చేస్తా, అది డౌటే లేదు. సూపర్ సార్. అది నా ఉద్దేశం. అట్లీస్ట్ ఇక్కడ నుంచైనా సాటిస్ఫాక్షన్ స్టార్ట్ అవుతుంది. 2026 నుంచి స్టార్ట్ అవ్వాలి. సూపర్.